నమస్కారం అండి. మీడియా వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది పరిచయం అయ్యారు ఈ జర్నీలో. అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా సినిమాని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను ముందు చెప్పినట్టే మీరందరూ ఫస్ట్ పిల్లర్స్ మాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి సినిమా తీసాము. నేను ముఖ్యంగా కొంతమందికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈ స్పీచ్లో. ఫస్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్ గారికి. మీ జర్నీలో ఒక పాయింట్లో ఎలా ఆగిపోయామంటే ఎవ్వరూ లేరు మాకు. అండ్ మాకు ఇండస్ట్రీ నుంచి ఒక అండ కావాల్సిన సిచ్యువేషన్ అది. ఎంత ఇబ్బంది పడ్డామో ప్రసన్న గారికి తెలుసు. అలాంటి టైంలో మా మా బాధని, మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు అంటే ప్రసన్న గారే. అది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తున్నారు ఏమీ తెలీదు అన్నప్పుడు నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రసన్న గారిని కలవండి టు నో హౌ ద థింగ్స్ ప్రొసీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్. చాలా హెల్ప్ అవుతుంది, మోసపోకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, మా చోటాగాయ్ ప్రసాద్ గారిని కలవండి స్క్రిప్ట్తో. ఆయన మీకు ప్రొడక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తారు, చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన దాంట్లో చోటాకే ప్రసాద్ గారు కూడా చాలా పెద్ద రోల్ ఉంది. ఇద్దరికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండి. అండ్ సెకండ్ థింగ్, మా కాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడ్డారు. కొత్త ప్రొడ్యూసర్స్ అయిపోయేసరికి పేమెంట్స్ విషయంలో డీలేస్ అయ్యాయి కొన్నిసార్లు, నేను ఒప్పుకుంటాను. అపాలజీ అండి దానికి. కానీ అందరిది క్లియర్ చేశాము. లేట్ అయినందుకు క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ చేద్దాం అనుకున్నది క్రూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు పడే కష్టం ఏంటో నాకు అర్థమవుతుంది యాజ్ అ వైఫ్. వాళ్ళందరూ కూడా టైం కాని టైంలో వాళ్ళు వచ్చి మా కోసం పనిచేసినందుకు వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఇక్కడ మా మధ్యలో ఒక మనిషి లేరు. తను ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. తను ఇక్కడ ఉండకపోవడం అనేది నాకు చాలా బాధాకరం. డిస్పైట్ చాలాసార్లు పిలవడం తనని జరిగింది. తన మరి ఎందుకు రాలేదో ఏమో, ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు హర్. బట్ దట్ ఈస్ అ లిటిల్ సాడనింగ్ నాకు. తనకి కూడా చాలా మంచి ఆపర్చునిటీ, చాలా బాగా పర్ఫామ్ చేసింది. తన మీద నడుస్తుంది స్టోరీ అంతా. ఎట్ ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినా కూడా తను అలాగా కొంచెం డిసోన్ చేసుకోవడం ప్రాజెక్ట్ని ఈజ్ అ లిటిల్ సాడనింగ్ టు మీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా మంచి సినిమా చేశాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే 28న చాలా ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాము. అందరూ సినిమా చూడండి, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మీ యాజ్ అ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ.